ప్రైజులండి ప్రభాకర్ గారు. ప్రైజులండి. ప్రైజులా ప్రైజులా ప్రైజ్ ది లార్డ్. ప్రైజులా. ఓకే, ప్రైజ్ ది థ్యాంక్ యూ. లార్డ్. అలాగే తండ్రి గారు, మీరు ఒమాన్ దేశం నుంచి వచ్చాను. మిమ్మల్ని చూడాలని, మీ దగ్గర మంచి మాటలు నేర్చుకోవాలని, మీ దగ్గర ఇంకా జ్ఞాన ఉపదేశముగా మరి నేను ఆలోచించి ఇంకా దేవుడి ప్రేమ, క్రీస్తు ప్రేమ మిమ్మల్ని తెలుసుకోవాలని, మిమ్మల్ని మరి ఎన్నాళ్ళ నుంచి క్రీస్తు ప్రేమ నమ్మారు, ఎన్నాళ్ళ నుంచి దేవుడి ప్రేమ విశ్వసించారు, కొన్ని సందేశాలు మిమ్మల్ని అడగాలంది. మరి డీటెయిల్గా మీరు చెప్పాలని ప్రేమపూర్వకంగా వందలు చెప్తున్నాను. చెప్పండి తండ్రి గారు, ఎన్నాళ్ళ నుంచి దేవుని నమ్ముకున్నారో? నేను దేవుణ్ణి నమ్ముకున్నదే చాలా కాలం క్రిందట. నేను స్టూడెంట్గా చదివినప్పుడు దేవుడు నాకు సరిగా తెలియదు. తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ఉండేది కాదు. నేను చదువు పూర్తి చేసి బిఎస్సి చదివి బిఈడి చదివి విశాఖపట్నంలో మిషన్ కెనేడియన్ బోర్డు వారు స్థాపించిన స్కూల్లో మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. అంతవరకు నాకు భక్తి తెలియదు. అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ఒక క్రైస్తవుడిని అని గుర్తించాను. మా నాన్నగారు పాస్టరు, దేవుని సేవకుడు అని గుర్తించాను. ఆ స్కూల్లో పనిచేసినప్పుడు నాకు బాధ్యతలు ఎన్నో వచ్చేసాయి. పిల్లలకు పాఠాలు చెప్పాలా, లెక్కలు బోధించాలా, వాళ్ళ శ్రేయస్సు కోరాలా, వారి భవిష్యత్తు బాగు చేయాలా అనే బాధ్యత నాకు పట్టింది. ఆ తర్వాత మనుష్యుడు ఎలాగా ఉండాలా, దేవుని సేవకుడు ఎలాగా ఉండాలా, మనము ఎందుకు జీవిస్తున్నాం, దేవుని సేవ చేయడానికి జీవించాలి. అందరూ జీవిస్తారు, కానీ దేవుని సేవ చేయడానికే దేవుడు మనల్ని పుట్టించాడు అనే సత్యం గ్రహించాను. తర్వాత ఆ స్కూల్లో ఎన్సిసి ఆఫీసర్గా పనిచేశాను. ఎన్సిసిలో కూడా ఆఫీసర్గా ఉండి పిల్లల్ని పౌరులుగాను డిసిప్లిన్ ఉన్న ఒక సిబ్బందిగాను తయారు చేయాలి. అలా తయారు చేశాను. ఇన్ని బాధ్యతలు నా చేతిలో దేవుడు పెట్టాడు కాబట్టి నేను కరెక్ట్ గా చేయాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి, చెడ్డ ఏమి చేయకూడదు. నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ని అనే సత్యం నాకు బాధపడింది. కాబట్టి ఏదైనా పొరపాటు జరిగితే దేవుణ్ణి మోసం చేసినట్టు అవుతుంది అని గ్రహించాను. నేను తర్వాత కొన్ని సంవత్సరాలకి హెడ్ మాస్టర్ అయ్యాను. హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎలా ఉండాలో తెలుసుకున్నాను. కాబట్టి అంత పెద్ద బాధ్యత నాకు దేవుడు ఇచ్చినప్పుడు నేను దేవునికి అనుగుణంగా జీవించాలా అనే సత్యం నాకు బాధపడింది. కాబట్టి ఆ బాధ్యతలో ఉన్నప్పుడు చాలా శోధనలు వస్తాయి. అందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏ శోధనకి లొంగలేదు. దేవుడికి స్తోత్రం. లంచం వస్తుంది, తీసుకోమని బలవంతం చేస్తారు, తీసుకోలేదు. వాళ్ళకే కొన్ని అవసరాలు ఉంటాయి, అవి కావాలని కోరతారు. అవి తీరిస్తే ఇది ఇస్తాం, ఇంత ఇస్తాం అంటారు. దేనికి లొంగలేదు. కాబట్టి ఫాల్స్ సర్టిఫికెట్స్ అంటే దొంగ సర్టిఫికెట్లు కూడా ఇవ్వమని బలవంతం చేస్తుంటారు. కొన్ని ప్రెజర్స్ వస్తాయి, మనుషులు కనపడకుండా సాధనలు పంపిస్తుంటారు.
దేనికి లొంగలేదు. కాబట్టి ఒక పర్ఫెక్ట్ హెడ్ మాస్టర్ గా నేను నా బాధ్యతలు చేశాను. ఒక పర్ఫెక్ట్ ఎన్సిసి ఆఫీసర్ గా నేను నా బాధ్యతలు నిర్వర్తించాను. నా దగ్గర అటువంటి ఆ పనులు ఉండవని, లొంగనని అందరికీ తెలుసు. మా బడిలో వాళ్ళకే తెలుసు, బయట వాళ్ళకే తెలుసు. మా అధికారులు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు ఉంటారు, డిప్యూటీ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళందరూ సిబిఎం హై స్కూల్ హెడ్ మాస్టరు ఈ జిల్లాలో ఫస్ట్, ఏమి దేనికి లొంగడు, మంచివాడు, మంచి క్యారెక్టర్ ఉంది, మంచి నడవడి ఉంది, మంచి ఆసక్తి ఉంది, ఏమి చెడ్డ పనులు చేయడు, పర్ఫెక్ట్ హెడ్ మాస్టరు అని గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతోటే రిటైర్ అయ్యాను. ఆ గుర్తింపుతోటే దేవుని పని మొదలు పెట్టాను. కొమ్మనపల్లి అన్నవరం దగ్గర కొమ్మనపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మా తాతగారు పాస్టర్ గా పనిచేసి అతని జీవితం అంతా గడిపి అక్కడ కొంతమందిని పైకి తీసుకుని వచ్చి మిలిటరీకి పంపించి, బోర్డింగ్లకు పంపించి, ఉద్యోగస్తులుగా చేసి మంచి కాపరిగా పనిచేశాడు. మా నాన్నమ్మ కూడా మంచి వైఫ్ గా ఉండింది. వాళ్ళిద్దరూ కలిపి అక్కడ సేవ చేసినందుకు అక్కడ నేను వాళ్ళు చేసిన సేవని పొడిగించాలని అనుకున్నాను. వాళ్ళు లేనప్పటికీ అక్కడ చర్చి లేదు, భవనం పడిపోయింది, వాళ్ళకి కట్టుకునే శక్తి లేదు. కాబట్టి నేను కట్టి పెట్టాను. అక్కడ నా పిల్లలకు సహాయం చేశారు, డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు ఖర్చు పెట్టి నేను అక్కడ కొన్నాళ్ళుండి అక్కడ బిల్డింగ్ కట్టించి వాళ్ళకి అప్పచెప్పాను. అప్పుడు ప్రార్థనలు జరుగుతున్నాయి, వర్షిప్ జరుగుతుంది, బాగా సేవ జరుగుతుంది. ఆసక్తికరంగా వాళ్ళు అందరూ చర్చకు వస్తున్నారు, మా ఎడలగా అభిమానం పెంచుకున్నారు. అక్కడ నేను సేవ చేసేటప్పుడు నా సతీమణి కూడా నాకు సహాయం చేసింది. అక్కడికి వచ్చేది నాతోటి, వాళ్ళ దగ్గర సేవ చేసేది, స్త్రీలను మంచి మార్గంలో నడిపించింది, వాక్యం బోధించింది, చర్చిలో కూడా వాక్యం చెప్పేది. అక్కడ పాస్టర్ గారిని వేసాము. ఆ పాస్టర్ గారు ఈవిడికి మాట్లాడమని అడిగేవారు, ఈవిడ మాట్లాడేది. ఆవిడ నేను కూడా అప్పుడప్పుడు మాట్లాడేవాడిని. నాకంటే ఎక్కువ సార్లు ఆవిడే సేవ చేసింది, వాక్యం చెప్పింది. కాబట్టి అలాగా దేవుడు మమ్మల్ని ఉపయోగించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అలాగా జరుగుతుందని నేను అనుకోలేదు, కానీ దేవుని నడిపింపు, దేవుని ఏర్పాటు ప్రకారంగా అక్కడ మంచి సేవ చేశాము. ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాము, మా పరిస్థితి బాగాలేనందువల్ల. కాబట్టి ఈ ఇంట్లో ఉండిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాకు దృష్టి లోపించింది, దృష్టిని దేవుడు బాగు చేసి మళ్ళీ చూపిస్తే సేవను మళ్ళీ కొనసాగించాలని ఆశపడుతున్నాం. అదే కాకుండా ఇంకా కొన్ని స్థలాలు ఉన్నాయి. మేము అనుకున్న ఆ స్థలాల్లో కూడా సేవ చేయాలనుకున్నాం, కానీ చేయలేకపోయాం. దేవుడు మరలా నాకు దృష్టి ఇస్తే అక్కడ కూడా సేవ చేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి దేవునికి రుణపడి ఉన్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. మా అబ్బాయి తుమ్రైట్ గల్ఫ్ లో పనిచేసేటప్పుడు తుమ్రైట్ లో సేవ చేశాడు. అది చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చూశాను. అక్కడ అందరూ మంచి ఆసక్తి పరులు ఉన్నారు, సేవ జరుగుతుంది.
ఆ మంచి క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. ఓకే. బ్రతుకు తెరువు కోసం అంత దూరం వెళ్ళి కూడా మా దేవుణ్ణి మర్చిపోకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. చాలా సంతోషపడ్డాను. కాబట్టి ఇంక మళ్ళీ వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. ప్రార్థన చేస్తాను వారి గురించి కూడా. మీరు అక్కడ కూడా సేవ చేసినందుకు నాకు చాలా ఆనందం కలుగుతుంది. దేవుడు మిమ్మును తుమ్మరైట్ సంఘాన్ని బహుగా దీవించాలని ఆశపడుతున్నాను. కాబట్టి దేవుడు మిమ్మను బహుగా దీవించి తుమ్మరైట్లో సేవలో మీకు సహాయం చేయాలని కోరుతున్నాను. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి వందనములు, మీ ద్వారా ఇచ్చినందుకు మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. తండ్రి గారు, మీ ఇద్దరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మాది పెద్దలు ఏర్పాటు చేసిన మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాదు. ఓకే. అంటే ఇంత ఆత్మీయంగా చూస్తున్నాను. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఒకరితో ఒకరు సహవాసం అండి. నిజమైన ఇంత ప్రేమ, మధురమైన ప్రేమ, ఇంత ఆత్మీయంగా ఉన్నారంటే మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవాలి. తండ్రి గారు, మరి ఎంత ప్రేమ ఉంటున్నారు, అది దేవుడు ఇచ్చింది ప్రేమను బట్టా లేదా మీకు నమ్మకం దేవుని బట్టే నాకు తెలియదు, కానీ మరి మీకు ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. అందుకని మీకు చిన్న విషయాలు నిన్న వచ్చి మీ ఇద్దరు సన్మానించాలని ఆశతో వచ్చాను. మీకు ప్రార్థన చేసి మీ ఆశీర్వాదం పొందాలని. ఓకే తండ్రి గారు, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే. అమ్మ తల్లి గారు, మిమ్మల్ని ఒక మాట చెప్పాలి. చెప్పండి. మీ ఇద్దరు చాలా చక్కగా ఉంటున్నారు. దేవుణ్ణి ఎన్నాళ్ళించి ప్రేమించారు, దేవుడు మిమ్మల్ని ఎన్నాళ్ళు ప్రేమించాడు. మరి ఎంత ఆత్మీయంగా అంత ఆరోగ్యంగా దేవుడు ఇచ్చింది, ఎంత సంతోషంగా ఉంటారంటే మరి ఎంతైనా ఆ దేవుడి కృప. కొన్ని విషయాలు మీతో చెప్పండి. యేసు ప్రేమ ఎంత వరకు ప్రేమించారు, మీరు ఎంత వరకు ప్రేమించారు ఆయన్ని? చెప్పండి. నేను చిన్నప్పటి నుండి క్రైస్తవురాలేనండి. మా తండ్రి గారు మా అమ్మమ్మ నన్ను భక్తిలో పెంచింది. ఆ భక్తి పెళ్ళైన తర్వాత మాస్టర్ గారితో నేను కలిసి కొమ్మనాపల్లి చర్చిలో వాక్యం చెప్పడానికి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటానికి నేను ఆయనతో కొమ్మనాపల్లి నెలకోసారి వెళ్ళేవాళ్ళం అండి. అక్కడ వాక్యం చాటించేదాన్ని, వాళ్ళ కొరకు ప్రార్థన చేసేదాన్ని. ఉద్యోగంలో సిస్టర్స్ మరి గొప్ప సంగతి. నాతో పనిచేసే సిస్టర్స్ కి వాళ్ళందరూ ఒక దినం బుధవారం రెస్తున్నాను. ఆ దినం వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక స్థలం అని చెప్పి అక్కడికి రమ్మని వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళు ఆత్మతో అభివృద్ధి చేసి వాళ్ళందరికీ రక్షణ గురించి చెప్పి వాక్యమును ప్రేమించమని, వాక్యం ద్వారా మనం నడవాలని కొన్ని సత్యాలు బోధించడానికి నాకు అవకాశం కలిగింది. ఓకే, దేవుడికి స్తోత్రం. ఓకే అమ్మా, మరి చక్కగా చెప్పారు మీరు. తండ్రి గారు చిన్న పాట పాడండి. పాట పాడండి. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా, వరదూతలైనా నింపగలరా, పరిశుద్ధ జన కూడా ఆత్మరూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ తనయుడ
నరరూపధారుడా పరిశుద్ధ నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సముద్ర హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇంత అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి వందనాలు, మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వందనాలమ్మా. ప్రేమ సహవాసం చూడండి. బాబు థ్యాంక్ యూ. చూడమ్మా. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. అయ్యండి అయ్యండి కనబడతా అయ్యండి ఏంటి అది ఓకే. థ్యాంక్ యూ. ఓకే అది ప్రభు నామటి చక్కగా మరి 75 అంటే ఏజ్ దాటింది, అందుకని మరి ఎంత సన్మానించాను. ఒకరితో ఒకరు ప్రేమ కలిగినారు. క్రీస్తు ప్రేమ సహవాసం. ఈ క్రీస్తు ప్రేమ సహవాసం నేను ఒకరితో ఒకరి ఉండాలి, ప్రేమ కలిగి. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది భర్త భార్య విలువ తెలుసుకోవాలి, అలాగే భర్త విలువ కూడా భార్య కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని సత్యాలు మీకు చెప్పాలి. ఈ రోజున ఎంత వయస్సు కలిగి ఎంత ఆత్మీయత ఉండి దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి మరి ఇలాగ సహవాసం ఉండాలి అని మరి శ్రోతగా వచ్చాను. ఎన్నో సముద్రం దాటి ఎన్నో దేశాలు దాటి మరి ఎన్నో సువార్తలు చేసుకుంటా అనేక సంఘాలు కూడా చేసి మరి ఇక్కడ ఎంత దూరం వైజాగ్ చూడటానికి ఆత్మీయుల బంధువులు ప్రభాకర్ గారు, అలా అమ్మగారు, తల్లి గారు మరి ఎంత ఆత్మీయులు ఉన్నారు. వీళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, చేసి మరి ఉండాలి. మరి చిన్న ఇలా కూడా ప్రార్థన చేసుకుని నేను ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాను. మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని అడుగుతున్నాను. ఆమేన్. ప్రేమగల కృపగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాము. ప్రభువా, ఈ సమయం మాకు ఇచ్చినందుకు వేలాది వందనములు. మీ బిడ్డడు, మీ సేవకుడు తిమోతి బాబుని ఇక్కడ తీసుకుని వచ్చి ఈ అవకాశం మాకు ఆయన ద్వారా ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో తిమోతి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన్ని దీవించండి, ఆయన్ని ఆశీర్వదించండి, మీ సేవలో బాగా వాడుకోండి. ఆయన ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడాలని కోరుతున్నాం. ప్రభువా, గల్ఫ్ కంట్రీ అయిన ఓమన్ దేశంలో ఉన్న తుమ్రైట్ అనే ప్లేస్ లో అక్కడ ఈయన మంచి సేవ చేశాడని విన్నాం. చేయడానికి మళ్ళీ వెళ్తాడని విన్నాం. అక్కడ బాగుగా వాడుకోండి. అక్కడ ఉన్న ప్రజలందరినీ లేవనెత్తండి. దీని ద్వారా మంచి నడిపింపు వారికి అనుగ్రహించండి. అక్కడే కాకుండా ఇంకా ఆయన అనుకున్న చోట్ల, మీరు ఏర్పాటు చేసిన చోట్ల ఆయన సేవలో వాడుకోమని వేడుకొంటున్నాము. ఆయన బాగుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా తండ్రి, వారికి సహాయం చేయండి. మీ సేవకుడుగా ఉన్నందుకు ఆయన్ని ఎన్నో విధముగా పైకి తీసుకుని వచ్చి సహాయం చేసి దీవించి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కృపగల ప్రభా, ఈ మధ్యాహ్న కాలంలో మాకు ఇచ్చిన నీ కృప కొరకు నీకు వందనాలు. నీ సేవలో పాల్గొంటూ నీ దాసులు నేను కూడా మా కొమనాపల్లి చర్చిలో ఆలయం కట్టి ఆ ప్రజల కొరకు ఎంతో ప్రయాసపడి ఎన్నో సార్లు వారి మధ్యకి వెళ్ళి వాక్యం చాటించాం ప్రభా. నా భర్త నేను కలిపి ప్రకటన వాక్యమును ఊరికే పోకుండా ఆ ప్రజలందరూ గ్రహించి అర్థం చేసుకుని ఎల్ల వేళలు
నీ మందిరం పట్ల ఆసక్తి, నీ చర్చ పట్ల ఆసక్తి, ప్రార్థన కూడుకొని ప్రార్థన చేయించుకొని వారు వారి కుటుంబీకులు ఆశీర్వదింపబడటానికి నాయన నీ కృపను మాకు అందించమని ఇదిగో ప్రార్థన చేసిన మా దైవజనుడు మనం ప్రేమించి మాకు తిమోతి గారిని ఆశ్రయించి వారిని వారి కుటుంబాన్ని వారి సేవను అభివృద్ధి చేసి మీరు మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజులమ్మా. సదానందరావు గారికి కూడా చెప్పండి, నా కొడుకు సేవకుడు తీసారండి.